కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు ధూళిపూడి బాబీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధిష్టానం పిలుపు మేరకు గ్రామ స్థాయి నుండి పార్లమెంటు స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసేందుకు రూపొందించిన నూతన వార్షిక క్యాలెండర్ను ఈ సందర్భంగా కార్యకర్తలకు వివరించారు. పార్టీని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లడం, సమస్యల పరిష్కారం కోసం సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి నెల మొదటి బుధవారం యూనిట్ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో గ్రామస్థాయి సమావేశాలు నిర్వహించాలని, ఈ సమావేశాలకు స్థానిక నాయకులందరూ తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. ప్రతి నెల రెండవ బుధవారం మండల కేంద్రంలో సమావేశం నిర్వహించి గ్రామస్థాయిలో తీసుకున్న తీర్మానాలను చర్చించాలన్నారు. ప్రతి నెల మూడవ బుధవారం స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సమావేశం ఉంటుందని, ఇందులో మండల స్థాయి తీర్మానాలను ప్రవేశపెట్టి ప్రజల సమస్యల పరిష్కారానికి మార్గాలను అన్వేషిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్ఛార్జీలు, నీటి సంఘం సభ్యులు, మార్కెట్ కమిటీ ఇన్ఛార్జీలు, దేవాదాయ శాఖ ఇన్ఛార్జీలు, గ్రామస్థాయి ఇన్ఛార్జీలు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ అని ఒక కార్యక్రమం ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి, నియోజకవర్గం నుంచి పార్లమెంట్ స్థాయికి ఏ కార్యక్రమాలు చేయాలి, ఏ సమయాల్లో చేయాలని చెప్పి ఒక క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ప్రతి నెల మొదటి బుధవారం గ్రామస్థాయి సమావేశాలు యూనిట్ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. ఆ యూనిట్ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో ఉన్న బూత్ ఇన్ఛార్జీలు, గ్రామ కమిటీ సభ్యులు, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు లోకల్లో ఉన్న ఇంపార్టెంట్ లీడర్స్ అందరితో కూడా గ్రామ కమిటీ సమావేశాలు జరుగుతాయి. రెండో బుధవారం వచ్చేటప్పటికి ఆ గ్రామ కమిటీలో ఏ అయితే తీర్మానాలు చేశారో ఆ తీర్మానాలన్నీ కూడా మండల కమిటీలో సమావేశంలో చర్చించమని చెప్పడం జరిగింది. మండల కమిటీ ప్రతి నెల రెండో బుధవారం మండల కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయడమని చెప్పడం. అందులో భాగంగా ఈరోజు ముమ్మడివరం నియోజకవర్గం తాళ్ళ మండలంలో మండల కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో సభ్యులుగా మండల కమిటీ సభ్యులు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, కో యూనిట్ ఇన్ఛార్జీలతో పాటు నీటి సంఘ అధ్యక్షులు, దేవస్థానం కమిటీ అధ్యక్షులు, సొసైటీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ అధ్యక్షులు, డైరెక్టర్లు అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మండల సమావేశం ఏర్పాటు చేసుకోవడం. మండల సమావేశంలో చేసిన తీర్మానాలన్నీ కూడా ప్రతి నెల మూడో బుధవారం నియోజకవర్గ స్థాయి సమావేశం గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఆ యొక్క సమావేశానికి తీర్మానాలన్నీ కూడా తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈ 2 సంవత్సరాల్లో అనేక హామీ నుంచి అధికారంలోకి వచ్చాం. ఇప్పుడేమో ప్రజలు అడుగుతున్నప్పుడు మనమే బాధ్యత వహించాలి. స్థాయికి మించిన హామీలు అవి మన ఆ రోజున్న పరిస్థితుల్లో ప్రజలు మనం నమ్మి మనకు ఓటేశారు. అదొక భాగం అయితే మళ్ళీ మనం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశంలో ఒకటి ఎస్ఐఆర్ అంటే ప్రత్యేక విస్తృత స్థాయి ఓటర్ల సవరణ కార్యక్రమం, 20 సంవత్సరాలకు ఒకసారి జరిగే కార్యక్రమం. దీంట్లో భాగంగా స్థానికంగా ఉన్న ఓటర్లని బూత్ లెవెల్ ఆఫీసర్స్ వచ్చి చూసుకుంటారు. ఆ ఓటర్ ఉన్నాడా లేదా, ఉంటే ఇక్కడ ఉన్నాడా, బయట ఉన్నాడా, ఒకవేళ ఓటర్ కానీ సరైన డాక్యుమెంట్స్ కానీ సరిపడి అతను కానీ ఇవ్వలేకపోతే అతను కొంత సమయం ఉంటుంది. మామూలుగా పెద్ద పనికి దిగేస్తున్నారు కానీ ఒక్కొక్క బూత్ లెవెల్ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వమైన జయకులు తెలియజేస్తున్నాం. కానీ ఈ మీటింగ్ లో ఇప్పుడు వరకు మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా నీటి సమస్య చెప్పారు. అది ప్రధానంగా నీటి సమస్య మాత్రం పడుతూ ఉంది. మరి నిజంగా వాటర్ మాత్రం ట్యాంకుల నుంచి ఇచ్చి పెడతారు తప్ప ఆ వాటర్ ఎలా ఉంది ఏంటనేది మాత్రం మన అధికారులు కూడా దాన్ని గమనిస్తలేదు. తన ప్రజలు మాత్రం కూడా వాటర్ పడుతున్నాయంటే ఆ ఫిల్టర్ అవ్వక ఆ ట్యాంక్ లో ఏం చేయక చాలా ఇబ్బంది పడి చాలా మరి వాళ్ళకు కూడా వాటర్ వల్ల వస్తున్నాయి. కానీ ఎక్కువగా మాత్రం ఆ ట్యాంక్ లో మాత్రం నీళ్లు పనిచేసి దాన్ని కనీసం 2 నెలలకు 3 నెలలకు క్లీన్ చేసేవారు. క్లీన్ చేసి దాన్ని ఇచ్చిపెట్టేవారు. ఇప్పుడు అటువంటి మొత్తం ట్యాంక్ లో అసలు ఎవరు కూడా అది క్లీన్ చేసి వాటర్ ఇచ్చి పెడతారు.